ఉదాహరణకి నాకు 1 లక్ష రూపాయల అప్పు కావాలనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాను? నేను ఓ లక్షాధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, అవునా? అట్లా కాకుండా మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, కూలి పని చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు 1 కోటి రూపాయలు కావాలంటే ఇస్తాడా? అని నన్ను చూసి నవ్వుతాడు. నువ్వు ఎవరిని అడుగుతున్నావు అన్నా, నా దగ్గర ఎక్కడి అన్నా 1 కోటి రూపాయలు ఎక్కడ దొరుకుతాయి? నువ్వు నన్నగా అడగాల్సింది, కోటీశ్వరుని వెళ్ళి అడుగు అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు? కోటీశ్వరుడా కాదా? ఏమని రాయబడింది యేసుక్రీస్తు ప్రభు కొరకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. అప్పుల బాధతో ఉన్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి చెప్పండి? ఇప్పుడు సర్వ సంపదలు కలిగిన ఆయన దగ్గరికి వెళ్తే ఇస్తాడయ్యాడా? ఇది నమ్మితే జరుగుతుంది. ఇది కదా నువ్వు నమ్మాల్సింది. నీ సమస్య ఏదో, నీ బాధ ఏదో, నీ రోగం ఏదో, నీ ఇబ్బంది ఏదో, అది ఆయన తీర్చగలడు అని నమ్మాలి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చేయాలి? కేకలు వేసే అనుభవం కావాలి. ఫస్ట్ది నమ్మకం కావాలి. రెండోది ఏం కావాలా? కేకలు వేసి అనుభవం కావాలి. కేకలు వేయడం అంటే ప్రార్థన చేసి ఏదో మామూలుగా ఇలాగ ప్రార్థన చేయడం కాదు. హృదయములో నుంచి రావాలి ఆ ప్రార్థన. నిజంగా ఆ బాధ పోవాలని, ఆ రోగం పోవాలని, లేదంటే సమస్య పోవాలని హృదయపూర్వకంగా ప్రార్థన అనేది రావాలి. కేకలు వేసే అనుభవం కావాలి. యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకోకపోతే రంపాలతో కోసి చంపుతా అన్నారు. వాళ్ళు ఏం చేశారు? చంపండి అన్నారు. బ్రతికుండగానే రంపాలతో కోసి చంపారు. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టకపోతే బ్రతికుండగానే నీ చర్మాన్ని ఒలిచేస్తానన్నారు. అయినా పర్లేదు, బ్రతికుండగానే చర్మం ఒలవబడ్డది. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టు, నిన్ను ఈ గుంజకు కట్టేసి కింద నిప్పు తగలబెట్టి చంపేస్తామన్నాడు. అయినా పర్వాలేదు, నిప్పు తగలబెట్టి చంపినారు. తెలుసా? ఇవన్నీ నేను స్టోరీస్ కాదు చెప్పేది, నిజంగా జరిగినాయి. నువ్వు దానికి ఇష్టపడతావా? బ్రతిగుండగానే నీ చర్మాన్ని ఒలుస్తారు, యేసు ప్రభువును వదిలిపెట్టకపోతే అంటే ఒలవండి అంటావా? అంత ధైర్యం ఉందా? బ్రతిగుండగానే నీ కింద నిప్పు పెడతారు, గుంజకు గట్టేసి కింద నిప్పు పెట్టి నిన్ను ఆ గుంజకు కాలేటట్టు చేస్తారు. నిలబడగలవా యేసు కొరకు? నీకు ఆ శిక్ష ఏం రావట్లేదే. నీలో విశ్వాసము కూడా శ్రమల్లో ఉన్నప్పుడు బయటికి వస్తుంది. నువ్వు యేసుని ఎంతగా నమ్ముతున్నావు అన్నదే దేవునికి కావాలి. చావైనా బ్రతికైనా, మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా, ఏదైనా పర్వాలేదు ప్రభువా, బ్రతుకుట నీ కొరకే, నువ్వే నా దేవుడివి అని అంటావా అనవా అనే ప్రభు పరీక్ష. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుదాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదానికి వస్తున్నాను. నేను తలపడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటున మరుగుపరచుము, మీ నోటికి బూరగా వాడుకొనుము, మీ జీవం గల మాటలు మాకు అనుగ్రహించుము, మమ్మల్ని జీవింపచేయము, మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధము చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా మధ్యలో మీరున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఇక్కడ ఏం జరుగుతోంది అన్నది మనకు అర్థం కావాలా. ఇక్కడ ఎవరు మాట్లాడారు అన్నది అర్థం కావాలా. ఎవరితో మాట్లాడారు అన్నది అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక స్త్రీతోని, ఒక కనాను స్త్రీతోని మాట్లాడుతున్నాడు. నేను చదువుతా చూడండి. యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదే మాట మనతో చెప్తే ఎంత సంతోషము కదా. చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి చాలా కోరికలు కోరుతారు. రకరకాల కోరికలు ఉంటాయి మనకి. ఆ రకరకాల కోరికలు కోరినప్పుడు దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాం? నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటే ఎంత బాగుంటుంది. ఈరోజు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, నీవు కోరినట్టే నీకైతుంది. ఎప్పుడైతుంది అన్నది కావాలా. ఈరోజు చాలామందికి చాలా కోరికలు ఉంటాయా, ఉండవా? చాలా కోరికలు ఉన్నాయి. మరి ఆ కోరిక తీరాలి అంటే, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరగాలి అంటే దేవుడు దాన్ని జరిగిచ్చేవాడు. దేవుడు దాన్ని జరిగిస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుడు దాన్ని జరిగిస్తాడు? నీవు కోరినట్టే నీ కోరిక అవునుగాక అని దేవుడు ఎప్పుడు అంటాడు? ఆయన ఎప్పుడు అంటాడు? ఈ స్త్రీ ఎలాగ చేసిందో మనం అలాగ చేసినప్పుడు అంటాడు. అవునా? ఆ స్త్రీ చేసినట్టు చేయకపోతే మన కోరికలు నెరవేర్చబడవు.
మన కోరికలు తీరవు. కాబట్టి ఈ నీ కోరిక నెరవేర్చబడాలంటే, నువ్వు కోరుకున్నది జరగాలి అంటే ఈ స్త్రీలాగా మనం చేయాలి. ఈ స్త్రీ ఏం చేసింది? ఆమెకున్న కోరిక ఏంటి? ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎందుకు వచ్చింది? అదే మనం ఈరోజు చూస్తున్నాం. నేర్చుకుందామా? రండి 15వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాన స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఊరు పేరు రాయబడింది. ఏ ఊరు? కనానుకు సంబంధించిన స్త్రీ. అవునా? ఆ స్త్రీ ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. అర్థమవుతుందా? కనాని యొక్క స్త్రీకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకు దయ్యం పట్టింది. కాబట్టి దయ్యం వెళ్ళగొట్టబడాలంటే ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. నాకు తెలిసి ఈమె చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది, చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దయ్యం అనేది పోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొరకు విన్నది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అని ఏమో తెలుసుకున్నది అన్నది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు చెప్పండి, ఏమని తెలుసుకున్నది ఈమె? చదవండి 22వ వచనము, 15-22. ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని. ఇక్కడ ఆమెకు అర్థమైంది ఏంటిది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అన్నది ఆమెకు అర్థమైంది. ఎవరు అన్నది ఎలా అర్థమైంది? ఏమని సంబోధిస్తున్నదో యేసుక్రీస్తు ప్రభుల వారిని, దాన్ని బట్టి ఆయన ఎవరో మీకు అర్థమైనట్టుగా మనం గమనించవచ్చు. ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారు? దావీదు కుమారుడు. అలాగే ఆయన ప్రభువు. మనకు దేవుడు ఒకడే, ఆయన తండ్రి. మనకు ప్రభు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. మన ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. ప్రభు అంటే అన్ని సమస్తమును చేయగలిగినటువంటి వాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని ప్రభు చెప్తాడు. మన ప్రభువు సర్వాధికారి. ఈమెకేం తెలుసు? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభు అని తెలుసు. ప్రభు అంటే ఆయన సర్వాధికారం కలిగిన వ్యక్తి. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన దావీదు కుమారుడు. ప్రవచనం చెప్తోంది దావీదుకు, యెషై ముద్దుకు చిగురు పుట్టును అని. ఆయన దావీదు కుమారుడు అని వాక్యం చెప్తోంది, ప్రవచనం చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోయేటటువంటి మెస్సయ్య అని ఆమె గమనించగలిగింది. రెండు విషయాలు ఆమెకు తెలుసు. ఒకటి ఆయన ప్రభు అని, రెండవది ఆయన దావీదు కుమారుడు అనగా మెస్సయ్య అని ఆమె నమ్మింది. ఏమని నమ్ముతుంది ఆమె? ప్రభు అని. ఏమని నమ్ముతుంది ఆమె? ఆయన మెస్సయ్య, దావీదు కుమారుడు నమ్ముతోంది. ఈ మెస్సయ్య లేదంటే దావీదు కుమారుడు లేదంటే ప్రభువు ఏమి చేయగలడు? దయ్యాల్ని వెళ్ళగొట్టగలడు. ఈ ప్రభు ఏం చేయగలడు చెప్పండి? దయ్యాల్ని వెళ్ళగొట్టగలడని నమ్ముతోంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చెంతకి నేను వచ్చాము. ఆయన ఎవరు అని నువ్వు నమ్ముతున్నావు? అది ప్రాముఖ్యమైంది. ఈ నమ్మకం మీనే ప్రతిదీ ఆధారపడి ఉంది. యేసు ప్రభు ఎవరని నమ్ముతున్నావు? నీ సమస్యను తీసివేయగలడని నమ్ముతున్నావా? దయ్యాన్ని వెళ్ళగొట్టగలడని ఏమో నమ్మింది. అర్థమవుతుందా? ఈ ప్రభువు, ఈ దావీదు కుమారుడు ఏం చేయగలడినా? దయ్యాల్ని వెళ్ళగొట్టగలడు. ఇదే మనకు బేస్, ఇదే మనకు ఆధారం. దేనికి? నీ కోరిక నెరవేర్చబడాలంటే, నువ్వు కోరినట్టే జరగాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఆయన ఎవరో, ఏమి చేయగలడో నమ్మాలి. ఆమె కోరిక ఏంటి? ఆ దయ్యం వెళ్ళగొట్టబడము. ఆ దయ్యం వెళ్ళగొట్టబడాలంటే దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో అది నమ్మింది. ఆయన ఎవరు? ప్రభువు. ఆయన ఎవరు? దావీదు కుమారుడు. ఆయన ప్రభు గనక దయ్యాన్ని వెళ్ళగొట్టగలడు అని నమ్మింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఒక రోగముతో నువ్వు వచ్చావనుకుందాం. ఒక రోగముతో వచ్చావు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని రోగులను స్వస్థపరిచేవాడు అని నువ్వు నమ్మాలి. ఆయన పరమ వైద్యుడు అని నమ్మాలి. అవునా కదా? అలా నమ్మితే నీ రోగములో నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. నమ్ముతున్నావా? నువ్వు అట్లాగా నువ్వు నమ్ముతున్నావా? నిజంగా రోగంతో ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారో
ఆ రోగములో నుంచి విడిపించగలవాడు అని నువ్వు నమ్మితే నువ్వు కోరినట్టే నీకు జరుగుతుంది. ఒకవేళ నమ్మకపోతే జరుగుతుందా? ఈమెం నమ్ముతోంది? ఆయన ప్రభు అని, ఆయన దయ్యములు వెళ్ళగొట్టువాడు అని నమ్ముతోంది. నువ్వు నేను రోగముతో వస్తే ఏమని నమ్మాలి? ఆయన రోగము నుంచి స్వస్థపరిచేయగలవాడు అని నమ్మాలి. ఎట్లాంటి రోగం నుంచి బాగు చేయగలడు ఆయన? ఒకరోజు ఒక అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి వేశారు. సమాధి వేసిన తర్వాత 4 రోజులకి ఆ సమాధిని తీసి చూస్తే ఏదైనా అవయవం పనిచేస్తుందో చెప్పండి? కళ్ళు పనిచేస్తాయా 4 రోజులైన తర్వాత? పెద్దయినా పనిచేస్తాయా? 4 రోజులైంది చచ్చిపోయి, మనిషిని బొంద పెట్టాం. ఆ బొందను తవ్వి ఆ మనిషిని తీస్తే కళ్ళు పనిచేస్తాయా? ఆయనవి వేరే వాళ్ళ కళ్ళు పెడదాం అనుకుందాం, ఆయన కళ్ళు తీసి పనిచేస్తాయా? గుండె పనిచేస్తుందా? పోనీ కిడ్నీలు పనిచేస్తాయా? ఏ అవయవం అన్న పనిచేస్తుందా? ఏది పనిచేయదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అతన్ని పిలిచాడు ఇలాగా, లాజరు లేచిరా, బయటికి వచ్చేసేయ్ నువ్వు అన్నాడు. అన్నీ బాగా వచ్చాడా లేదా? కళ్ళు అట్లాగే పోయి గుండె పని చేయక, ఊపిరితిత్తులు పని చేయక వచ్చాడా? అన్నీ కొత్తవి చేస్తాడు యేసు ప్రభు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కొత్త కళ్ళు, కొత్త చర్మం, కొత్త ముక్కు, కొత్త అవయవాలు అన్నీ కూడా అన్నీ కొత్తవే. అలా చేసి బయటికి తీసుకురాగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. మరి నీ రోగాన్ని స్వస్థపరచలేడా? గుండె ప్రాబ్లం ఉండవచ్చు, పాడైపోయి ఉండవచ్చు, కొత్త గుండెనే ఇవ్వగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు నమ్మది. అలాగా నీ రోగము నుంచి నిన్ను బాగు చేసే వాడు అని నమ్మితే నీవు కోరినట్టే అని నీకైతుంది. ఒకవేళ సమస్యల్లో ఉన్నావేమో, రకరకాల సమస్యలు కూడా వెళ్తున్నావు, అది ఏ సమస్య అయినా పర్లేదు, వాటిలో నుంచి విడిపించగలిగినటువంటి దేవుడినా. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నామేమో, ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీసివేయగలిగినటువంటి దేవుడినా ఆయన నువ్వు నమ్ము. ఎందుకని? ఆర్థిక ఇబ్బందులు తీసివేయగలుగుతాడా? తీసివేయలేడా? ఎట్లా తీసివేయగలడని చెప్పము? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసుక్రీస్తునందు ఉన్నాయి. సర్వ సంపదలు ఎక్కడున్నాయి చెప్పండి? యేసుప్రభు దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నప్పుడైనా తీరుస్తాడా తీర్చడా? ఉదాహరణకి నాకు 1 లక్ష రూపాయలు అప్పు కావాలనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాను? నేను ఓ లక్షాధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, అవునా? అట్లా కాకుండా మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, కూలి పని చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు 1 కోటి రూపాయలు కావాలంటే ఇస్తాడా? అని నన్ను చూసి నవ్వుతాడు. నువ్వు ఎవరిని అడుగుతున్నావు అన్నా? నా దగ్గర ఎక్కడి అన్నా? 1 కోటి రూపాయలు ఎక్కడ దొరుకుతాయి? నువ్వు నన్నగా అడగాల్సింది, కోటీశ్వరుని వెళ్ళి అడుగు అంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? కోటీశ్వరుడా కాదా? ఏమని రాయబడింది యేసుక్రీస్తు ప్రభు కొరకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. అప్పుల బాధతో ఉన్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి చెప్పండి? ఇప్పుడు సర్వ సంపదలు కలిగిన ఆయన దగ్గరికి వెళ్తే ఇస్తాడయ్యాడా? ఇది నమ్మితే జరుగుతుంది. సమస్యలలో ఉన్నామనుకోండి, గొడవలలో ఉన్నామనుకోండి, ఆయన ఎవడంటే ఆయన న్యాయాధిపతి అని రాయబడింది. గొడవలు అవుతున్నాయి, ఎప్పటికీ చాలా గొడవలు అవుతున్నాయి మనకి, ఆ తీర్పు జరగట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైనా ఆయన న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి అని రాయబడింది. ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం చేస్తాడా చేయడా? ఇది కదా నువ్వు నమ్మాల్సింది. నీ సమస్య ఏదో, నీ బాధ ఏదో, నీ రోగం ఏదో, నీ ఇబ్బంది ఏదో, అది ఆయన తీర్చగలడు అని నమ్మాలి. ఫస్ట్ పాయింట్. ఈరోజు ఫస్ట్ పాయింట్ నేర్చుకుంటున్నాము, నువ్వు నమ్ము. యేసుక్రీస్తు ప్రభుల వారు చేయగలడు అని నమ్మాలి. ఆమె నమ్మింది కనుకనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. నమ్మగానే ఆయన దగ్గరికి రాగానే తీరుతుందా? అయిపోద్దా? స్టెప్ 1 స్టార్ట్ అయింది అంతే. స్టెప్ 1 మనం అయిపోయింది. స్టెప్ 2 రెండవ స్టెప్ ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావడం. నమ్మి వచ్చాం, నమ్మాము, ఫస్ట్ది స్టెప్ కంప్లీట్ అయిపోయింది. రెండవ స్టెప్ ఏం చేయాలంటే కేకలు వేసెను అని రాయబడు. దావీదు కుమారుడా ఏమని చెప్పి రాయబడుతుంది? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. రెండవది ఏం చేయాలి? కేకలు వేసే అనుభవం కావాలి. ఫస్ట్ది నమ్మకము కావాలి, రెండోది ఏం కావాలా? కేకలు వేసి అనుభవం కావాలి. కేకలు వేయడం అంటే ప్రార్థన చేసి ఏదో మామూలుగా ఇలాగ ప్రార్థన చేయడం కాదు, హృదయములో నుంచి రావాలి ఆ ప్రార్థన. నిజంగా బాధ పోవాలని, ఆ రోగం పోవాలని, లేదంటే సమస్య పోవాలని హృదయపూర్వకంగా ప్రార్థన అనేది రావాలి. కేకలు వేసే అనుభవం కావాలి. రెండవది. ఇక మూడవది ఏం జరుగుతుంది? అందుకు ఆయన ఒక్క మాట ఎన్నో చెప్పలేదు, రెస్పాండ్ కాడు. మళ్ళీ ప్రభు నమ్మాం, ఓకే, నమ్మితేనే జరిగిందా? జరగలే.
రెండవది ప్రార్థన చేశాము, జరిగిందా? జరగలే. ఏం చేయబడుతుంది? సైలెంట్గానే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని నమ్మాము, వచ్చాము, ప్రార్థన చేస్తున్నాం. కానీ అప్పుడే జరిగిందా? రెస్పాండే కాలేదు, దేవుడు రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఏం జరిగింది? అందుకైనా ఆమెతో ఒక్క మాట ఏమో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ప్రార్థన చేస్తూనే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వెంబడి నడుచుకుంటూ అడుగుతూనే కేకలు వేస్తూనే ఉంది. కంటిన్యూషన్ ప్రేయర్ జరుగుతూనే ఉంది. మనమైతే మన అవసరత కొరకు, అక్రత కొరకు ఎన్ని రోజులు నుంచి ప్రార్థన చేస్తున్నాము? ఒకరోజు ప్రార్థన చేస్తాం, మర్చిపోతాం. లేదంటే 2 రోజులు ప్రార్థన చేస్తాం, మర్చిపోతాం. 3 రోజులు ప్రార్థన చేస్తాం, మర్చిపోతాం. కానీ మళ్ళా ఉందా? యేసుక్రీస్తు ప్రభు ఎటు నడుచుకుంటూ వెళ్తే అటే నడుచుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉంది. యేసయ్యా కరుణించు, యేసయ్యా కరుణించు అని వెంబడి నడుస్తూనే ఉంది. ఏం చేయాలి చెప్పండి? కంటిన్యూస్ ప్రేయర్ కావాలా? నీవు కోరినట్టే నీకు జరగాలంటే మొదటిది విశ్వాసం ఉంచు, రెండోది కంటిన్యూస్ ప్రేయర్, ప్రార్థన చేస్తూనే ఉండాలా. అది వచ్చేంత వరకు, జరిగేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలా. మూడోది ఏం జరుగుతుంది చూడండి. ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన శిష్యులు చూశారు. శిష్యులు చూసి శిష్యులు కూడా ఏమంటున్నారంటే, యేసుప్రభువా ఈమె మనతో పాటు వస్తుంది, కేకలేస్తుంది, ఈమె సంగతి ఏదో చూసి పంపివేయచ్చు కదా అని అడుగుతారు. నీవు కూడా మందిరానికి వస్తావు, సేవకునికి చెప్తావు, సేవకుడు కూడా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. యేసుప్రభువా వీళ్ళ సమస్య ఇది, వీళ్ళ బాధ ఇది, వీళ్ళ రోగం ఇది, వీళ్ళ ఇబ్బంది ఇది కాబట్టి అని యేసుక్రీస్తు ప్రభువుకు వారు కూడా ప్రార్థన చేస్తారు. శిష్యులు కూడా, సేవకులు కూడా ప్రార్థన చేస్తారు. ఆయన దేవుడు వింటాడా? వినలేదు. ఏమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు చెప్పండి. అందుకైనా ఒక్క మాట ఎన్నో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదను. నేను ఇశ్రాయేలు దగ్గరికి పంపబడ్డాను, ఇశ్రాయేలు మాత్రం నేను స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? శిష్యులు ప్రార్థన చేసినా రెస్పాండ్ కావట్లే. నేను ఈమెను స్వస్థపరచడానికి నేనేం రాలేదు, ఈమె కొరకే నేనేం రాలేదు, నేను ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చాను అని చెప్తున్నాడు. అంటే మనకు కూడా ఏం జరుగుతుంది? మనం ప్రార్థన చేసేటప్పుడు చాలామంది మనల్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. ఏమైంది ఇన్ని రోజులు అవుతుంది చర్చికి వెళ్ళబట్టి? ఏం జరుగుతుంది? మీ బ్రతుకులు మారతలేవు కదా, నువ్వు ఇంతకుముందు ఎట్లా ఉన్నావు ఇప్పుడు అట్లాగే ఉన్నావు, ఇంకా బాధలే పెరుగుతున్నాయి నీకు, ఇంకా శ్రమలే పెరుగుతున్నాయి, ఇంకా అప్పులే నీకు అవుతున్నాయి అని చాలామంది అంటారు. అంటారా? యేసుప్రభు నమ్ముకుంటే ఏం జరిగిందని పోయినావు? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు ఆయన? నువ్వు ఎందుకు పోతున్నావు అక్కడికి ఇంకా అని చాలామంది అడ్డుకునేవారుగా ఉంటారు. లేట్ అవుతుంది ఇక్కడ. కానీ ఆమె ఏమంటుంది చూడండి 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇట్లా చాలా లేట్ అయినా చాలామంది మనల్ని నివారింపజూసినప్పటికీ ఏం చేయాలి చెప్పండి? నాలుగోదిగా ఏం చేయాలి? అయినా మ్రొక్కి ప్రార్థన చేయాలి. మనం ఏం చూస్తున్నాము? మనము కోరినట్టే మనకు జరగాలి అంటే ఏమి చేయాలో నేర్చుకుంటున్నాం. ఫస్ట్ నమ్మాలి, రెండోది ప్రార్థన చేయాలి, మూడోది ఆయన శిష్యుల్లో ప్రార్థన చేస్తారు. ఆలస్యం అవుతుంది, చాలామంది మనల్ని నివారింపజూస్తారు. అయినప్పటికీ ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. అయినప్పటికీ చర్చికి రావాలి. ఈ ధైర్యము నీకున్నదా? లేట్ అయినప్పటికీ, అనేకులు నివారింపజూసినప్పటికీ, పరిస్థితులన్నీ ఇంకా కఠినంగా మార్పు చెందినప్పటికీ ఆయనకు మొక్కి ప్రార్థన చేసేటటువంటి విశ్వాసం కావాలి. నిజంగా ఆ పరిస్థితి గుండా వెళ్ళిన వారికే అర్థమైంది అది. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకా దుఃఖము, ఇంకా వేదన, ఇంకా బాధలు, సమస్యలు, రోగాలు పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? వద్దులే, ఇంకా ఏం చర్చికి వెళ్తాము, వేరే చూసుకుందాంలే అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాంలే అనిపిస్తుంది. నిజంగా బాధ గుండా వెళ్ళిన వారికి ఇది అర్థమవుతుంది. ఎవరన్నా వెళ్ళారో వెళ్ళరేదో నాకు తెలియదు, కానీ వెళ్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు ఇంకా యేసుప్రభు దగ్గరికి వెళ్ళడము, ఫలానా దగ్గరికి వెళ్దామా మరి అని కలుగుతుంది. కానీ అట్లా కలగకూడదు. ఈరోజు ప్రభు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. అలా హృదయంలోనికి రానియకు. ఆయన నిజంగా ప్రభువు, ఆయన నిజంగా సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నిజంగా చేయగలడు అని నమ్మి ఈమెలాగా వచ్చి ప్రార్థన చేయి.
ఇప్పుడు ఏం చేయబడుతుంది? మరి ప్రార్థనకు అప్పుడు జవాబిస్తాడా? నిజంగా నమ్ముతాను, సరే సంవత్సరం అయిపోయింది, నా బ్రతుకు మారలేదు, నా పరిస్థితులు మారలేదు, నా రోగం తగ్గలేదు, అయినా నేను దేవుణ్ణి వెంబడిస్తానని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేశావు, సంవత్సరం అయింది, కంటిన్యూగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, రెస్పాండ్ రాలేదు, అయినా నమ్మి ప్రార్థన చేస్తున్నావు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 26వ వచనము 25వ వచనము, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటకు యుక్తము కాదని చెప్పగా, అయినా ప్రార్థన చేస్తే ఏమంటుండే యేసుక్రీస్తు ప్రభుల వారు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు. రెస్పాండే రాలేదు. పైపెచ్చు నా రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఎలా వేయమంటావు అని అంటే, నిజంగా నువ్వు అక్కడ ఉంటావా? నన్ను ఇంత మాట అన్న తర్వాత నేను ఎంతో దూరం నుంచి నువ్వు బాగు చేస్తావని వచ్చినాను, నువ్వు మేలు చేస్తావని వచ్చినాను, నువ్వు నిజంగా దయగలవాడివని వచ్చినాను, ప్రేమగలవాడివని వచ్చినాను, కనికరం గలవాడివని వచ్చినాను, కృప చూపేవాడివని వస్తే నువ్వు అసలు దేవుడివేనా ఇంత మాట అంటున్నావు? నన్ను నా రొట్టె తీసుకొని కుక్కలకి ఎలా వేయమంటావని అడుగుతున్నావంటే నువ్వు అసలు దేవుడివేనా? ఇక నేను నీ దగ్గర ఎందుకు ఉండాలి? ఇక నాకెవరు లేరా? ఇక ఎవరు లేరనే కదా, ఎవరు సహాయం చేస్తలేరనే కదా, నువ్వు మంచివాడు అనే కదా, ఎంతోమంది చెప్తే ఎంతోమందికి మేలు చేసావని నమ్మే కదా నీ దగ్గరికి వచ్చింది. కానీ నువ్వు ఇంత మాట అన్న తర్వాత నేను ఉంటానా? ఇక్కడ ఉంటావా నువ్వు? నిజంగా అలాంటి పరిస్థితి గుండా వెళ్ళిన వాళ్ళకి అది అర్థమవుతుంది. రెస్పాండ్ కాడు దేవుడు, యేసుప్రభుల వారు రెస్పాండ్ కాడు. ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, ఇంకా అవమానాలు పెరుగుతూనే ఉంటాయి, ఇంకా నిందలు పెరుగుతూనే ఉంటాయి, ఇంకా శ్రమలు శోధనలు పెరుగుతూనే ఉంటాయి. ఇట్లా పెరుగుతూనే ఉన్నాయి. యేసుప్రభుని నమ్ముకున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, కానీ ఇంకా సమస్యలు తీరకుండా అలాగే పెరుగుతున్నాయి అనేవాళ్ళు చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా? నమ్ముకున్న తర్వాత ఎంతో ప్రార్థన చేసినా ఇంకా తగ్గట్లేదు కానీ పెరుగుతున్నాయి అనేవాళ్ళు చేయొద్దండి. లేరు ఎవరు? సరే, కానీ పెరుగుతూనే ఉంటాయి, ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి. రెస్పాండ్ అనేది రాదు ప్రభు దగ్గర నుంచి. మరి ఆయన దయ లేనివాడా? ఆయన ప్రేమ లేనివాడా? కాదు, ఆయన దయ గలవాడే, ఆయన ప్రేమ గలవాడే. కానీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన శక్తి సామర్థ్యాలు నీకు ఎంత అర్థమైనవో తెలుసుకోవడం కొరకే. అప్పుడు బయటికి వస్తుంది నిజ స్వభావము. ఆ స్థితిలో బయటకు వస్తుంది. ఇంకా శ్రమ పెరిగినప్పుడు, ఇంకా బాధ పెరిగినప్పుడు, ఇంకా ఇబ్బందులు ఎదిరినప్పుడు అప్పుడు లోపల ఉన్న స్వభావం బయటకు వస్తుంది. ఏం స్వభావము? నువ్వు యేసయ్యను నమ్ముతున్నావా లేదనే స్వభావం. అర్థమవుతుందా? యేసు దగ్గరికి నువ్వు ఎందుకోసం వచ్చినావు అనే స్వభావము బయటికి రావాలనే ప్రభు చెప్తున్నాడు. నీ ఇన్నర్ క్యారెక్టర్, నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేదా, నువ్వు నిజంగా యేసు కొరకు వచ్చావా లేదా, యేసే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు ఎంత మేరలు నమ్ముతున్నావు అనేది బయటికి రావడం కొరకే ఆ పరీక్ష. ఇప్పుడు నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. ఇక ఇంకా యేసే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నావా? అట్లాంటి పరిస్థితి కూడా వెళ్ళినప్పుడు లేదు, చావైనా బ్రతికైనా, మంచైనా చెడైనా, నా బొందిలో ప్రాణమున్నంత వరకు యేసే నా దేవుడు. ఈ కష్టాలలో, ఈ దుఃఖంలో, ఈ వేదనలో, ఈ రోగంతో నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నీవే నా దేవుడవు అని చెప్పగలుగుతావా లేదా అని చూడడం కొరకే. ఎందుకంటే నిజ స్వభావం బయటకు వస్తుంది. నేను ఒక చిన్న కథ చెప్తాను. రాయలవారు అంటే నిజంగా జరిగినటువంటిదే అంట ఇది. రాయలవారు తెలుసా? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి ఒక అతను వచ్చాడు, ఒక కవి. శ్రీకృష్ణదేవరాయల దగ్గర మంచి కవులు ఉంటారు. ఆయన కవులని చాలా ప్రేమించి అప్పుడు చాలా తెలుగు భాషను ఎక్కువగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనకు శ్రీకృష్ణదేవరాయలు కనబడతాడు. ఆయన దగ్గరికి ఒక కవి వచ్చాడు. కవి వచ్చి ఆయన ఏమంటాడంటే, ఒక 10 భాషలు నేను చదువుకున్నప్పటి సంగతి చెప్తున్నాను, కొంత అటు ఇటు కావచ్చు, అర్థం కావడం కొరకు మాత్రం చెప్తున్నాను. 10 భాషలు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వస్తే మంచి సన్మానం చేసి వాళ్ళని పంపిస్తాడు. ఏ కవి వచ్చినా కూడా
కవులను చాలా సన్మానించి పంపిస్తాడు. అది విని ఇక్కడికి వచ్చేసి ఒక పందెం వేస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలకి. ఏం పందెం అంటే, శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను చాలా దేశాలు తిరిగాను, చాలా దేశాలలో చాలా కవులను నేను ఓడించాను, ఇప్పుడు నీ దేశానికి వచ్చాను, మీ దగ్గర కవులను కూడా ఓడిద్దాం అనుకుంటున్నాను. కానీ దానికంటే ముందు ఒక చిన్న పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో గనక మీరు విజయం సాధిస్తే నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటాను, ఒకవేళ పరీక్షలో కనుక మీరు ఓడిపోతే మీరు ఓడిపోయినట్టు ఒప్పుకోవాలని చెప్పాడంట. సరే, ఆ పరీక్ష ఏంటో చెప్పండి అన్నాడు. నేను 10 భాషలు అనర్గళంగా మాట్లాడతాను, నేను ఈ 10 భాషలు అనర్గళంగా మాట్లాడతాను, నా సొంత భాష, నా మాతృభాష ఏదో మీరు చెప్పాలి అని అన్నాడు. ఇది మాట్లాడండి అంటే హిందీ, తమిళ్, ఇంగ్లీషు, మలయాళం, కన్నడ ఇలా 10 భాషలు అనర్గళంగా మాట్లాడేసరికి అందరు చూస్తున్నారు. అసలు ఇది సొంత భాష ఏంటి, సొంత భాష ఏంటి తెలియదు. ఎట్లాగా సొంత భాష కనిపెట్టాలా వద్దా? కనిపెట్టాల్సిందే. ఎట్లాగని అక్కడ మన కవి ఉంటాడు. ఏ కవి? వికట కవి తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు లేచాడు, మహారాజా నేను కనిపెడతానన్నాడు. కనిపెడతావా? కనిపెడతాను మహారాజా అన్నాడు. సరే, ఏం చేద్దాం, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అన్నాడు. అప్పుడు కవిని అడిగారు, వచ్చిన కవిని, కవి గారు మా కవి ఏమంటున్నాడంటే, మా దగ్గర తెనాలి రామకృష్ణుడు ఈ కవి నీకు ఒక వారం రోజులు గడవడుగుతున్నాడు, నీ ఓన్ లాంగ్వేజ్, సొంత లాంగ్వేజ్ అంటే మాతృభాష ఏదో చెప్తానంటున్నాడు, ఒక వారం రోజులు గడువిస్తారా? ఇస్తారని, దాన్ని ఏముంది, వారం కాదు 15 రోజులు తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అన్నాడు. ఈయనకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు చక్కగా. ఏం అరేంజ్మెంట్ చేశారు? మంచిగా వసతులు అవన్నీ అరేంజ్మెంట్ చేశారు, మంచి భోజనము, మంచి వసతులు, ఆహా సూపర్. ఇక రాజు దగ్గర ఉండడం కదా, చాలా అరేంజ్మెంట్ చేశాడు. ఒకరోజు మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చక్కగా పడుకున్నాడు, సేద తీరాడు, లేచాడు. 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, 4వ రోజుకి మన తెనాలి రామలింగడు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఎన్ని గంటలకి? 4 గంటలకు వెళ్ళాడు. పొద్దున్నే ఉదయం 4 గంటలకు వెళ్ళాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు అన్నట్టు, ఆ పనులకు చెప్పాడు, ఒరే నేను 4 గంటలకు వస్తాను, ఆయన డోర్ పెట్టకుండా చూసుకోండి, డోర్ పెట్టద్దు, పడుకున్నప్పుడు డోర్ పెట్టి పడుకుంటాం కదా, గడియ పెట్టి పడుకోకుండా చూడండి అని చెప్పాడండి వీళ్ళకి. ఆ పని వాళ్ళు ఏం చేశారు, గడియ ఓపెన్ చేసి పెట్టాడు, ఆయనకి పడుకున్నాడు, చెద్దరు కప్పుకొని మంచిగా పడుకున్నాడు. పొద్దున్న 4 గంటలకు మంచి నిద్రలో ఉంటాడుగా, మనవాడు వెళ్ళాడు, చెద్దరిని మెల్లగా తీశాడు, చల్లటి నీళ్ళు తీసి మొహం మీద పోసాడు. ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు చెప్పండి? చల్లటి నీళ్ళు మొహం మీద పొద్దుగానే పడితే ఎవర్రా నీళ్ళు పోసింది, ఎవడాడు మంచి నిద్రను చెడగొట్టాడు అని చెప్పేసేసి కథ ఆయన సొంత భాషలో తిట్టడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పుడు తెనాలి రామలింగం అన్నాడు, ఇదిగో నీ భాష తెలుగు. దొరికిపోయాడా లేదా? బాధతో ఉన్నప్పుడు సొంత భాష గుర్తుకొచ్చేస్తుంది, వేరే ఇంగ్లీష్లోనో తమిళ్లోనో తిట్టాడు. ఇక ఏ భాషలో తిడతాను చెప్పండి? మన భాషలో తిడతా, అనర్గళంగా తిట్టవచ్చు అప్పుడు కదా. సో అట్లా కనిపెట్టేలేదా? ఎప్పుడు సొంత భాష బయటకు వచ్చింది? బాధలో ఉన్నప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు. నీలో విశ్వాసము కూడా శ్రమల్లో ఉన్నప్పుడు బయటికి వస్తుంది. నువ్వు యేసయ్యని ఎంతగా నమ్ముతున్నావు అన్నదే దేవునికి కావాలి. చావైనా బ్రతికైనా, మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా, ఏదైనా పర్వాలేదు ప్రభువా, బ్రతుకుట నీ కొరకే, నువ్వే నా దేవుడివి అని అంటావా అనవా అనే ప్రభు పరీక్ష. మంచి రొట్టెలు తీసుకొని కుక్క లాంటిది అని నీకు నేను ఇవ్వాలా అని అంటే అక్కడ ఎవ్వరము ఆగుతారు ఎవరైనా? నేనైతే అమ్మరా అంత మాట అన్న తర్వాత ఇక్కడ ఎందుకుంటాం పద అంట నేను అక్కడ ఉంటే కనుక. కానీ నిజమైన విశ్వాసి అయితే నువ్వు ఏమన్నా అను ప్రభువా, నువ్వే నా దేవుడివయ్యా, నాకెన్ని సమస్యలన్నా రాని ప్రభువా, ఎన్ని రోగాలన్నా రాని ప్రభువా, ఎన్ని ఇబ్బందులన్నా రాని ప్రభువా, ఎన్ని అవమానాలన్నా జరిగినాయి ప్రభువా, నీవే నా దేవుడు అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకోకపోతే రంపాలతో కోసి చంపుతా అన్నారు. వాళ్ళు ఏం చేశారు? చంపండి అన్నారు. బ్రతికుండగానే రంపాలతో కోసి చంపారు. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టకపోతే బ్రతికుండగానే నీ చర్మాన్ని ఒలిచేస్తానన్నారు. అయినా పర్లేదు, బ్రతికుండగానే చర్మం ఒలవబడ్డది. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టు, లేకుండా సింహాలకు ఆహారం అవుతావు. అయినా పర్వాలేదు, సింహాలకు ఆహారం అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టు, నిన్ను ఈ గుంజకు కట్టేసి కింద నిప్పు తగలబెట్టి చంపేస్తామన్నాడు. అయినా పర్వాలేదు,
నిప్పు తగలబెట్టి చంపినారు. తెలుసా? ఇవన్నీ నేను స్టోరీస్గా చెప్పేది, నిజంగా జరిగినాయి. నువ్వు దానికి ఇష్టపడతావా? బ్రతిగుండగానే నీ చర్మాన్ని ఒలుస్తారు, యేసు ప్రభువును వదిలిపెట్టకపోతే అంటే ఒలవండి అంటావా? అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉందా? బ్రతిగుండగానే నీ కింద నిప్పు పెడతారు, గుంజకు గట్టేసి కింద నిప్పు పెట్టి నిన్ను ఆ గుంజకు కాలేటట్టు చేస్తారు. నిలబడగలవా యేసు కొరకు? నీకు ఆ శిక్ష ఏం రావట్లేదే, నీకు అలాంటి పరిస్థితులు ఏం రావట్లేదే. ఈ చిన్న శ్రమకే తట్టుకోలేక యేసు దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? శ్రమ వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే నీలో విశ్వాసం అనేది ఎంత ఉందని తెలియజేయబడుతుంది. ఇది జరగాల. నీవు కోరినట్టే నీకు జరగాలి అంటే ఈ శ్రమలో కూడా, దుఃఖంలో కూడా, వేదనలో కూడా, రోగములో కూడా, అవమానాలలో కూడా, నిందలో కూడా యేసు నువ్వే దేవుడివి, నువ్వే నాకు కావాలి, నీతో పాటే ఉంటా అనే విశ్వాసం కావాలి. ఉందా ఇలాంటి విశ్వాసం నీకు? ఉందా అలాంటి విశ్వాసము? ఆమె అదే చెప్పింది. ఏమని చెప్తుంది ఆమె? చూడండి, ఆమె ఏమన్నది? వెనకకి వెళ్ళిపోయిందా? ఏమని రెస్పాండ్ అవుతుంది? చదవండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. ఆమె ఏమన్నది? అవును ప్రభువా, కుక్క లాంటి దాన్నే, పర్వాలేదు, కానీ యజమానులు తింటా ఉంటే ఆ రొట్టె ముక్కలు వచ్చి కింద పడతాయి కదా, అవి తింటాయి కదా, అవేనా ఇవ్వండి నాకు. ఎంత తనను తాను తగ్గించుకొని ప్రభు వైపు చూసింది. ఎందుకని? ప్రభు స్వస్థపరచగలడు, ప్రభు ప్రేమ గలవాడు, ప్రభు దయగలవాడు, ప్రభు కృపగలవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన సర్వాధికారం గల దేవుడని నమ్మింది గనక అక్కడే నిలిచింది, ప్రభును వేడుకున్నది. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక. నీ విశ్వాసము గొప్పది. ఇది అనాలా యేసు ప్రభు. అందుకనే పరీక్ష నీకు, నీ విశ్వాసానికి పరీక్ష. నువ్వు నిలబడతావా, నిలబడడానికే పరీక్ష. కానీ ప్రభు నీ ప్రార్థన వినక కాదు, ప్రభు నీ సమస్యను తీసివేయలేక కాదు, ప్రభు ప్రేమగలవాడు కాదు. ఆయన ప్రేమగలవాడే, ఆయన దయగలవాడే, ఆయన కృపగలవాడే, నీ సమస్యను తీసివేయడానికి శక్తి గలవాడే. కానీ నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నువ్వు నిలబడి ఉన్నావేమో, ఆమెలాగా విశ్వాసం కలిగి ప్రభు వైపే చూద్దాం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళితే, ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో ఒకసారి పరీక్ష చేసుకో. శ్రమల గుండా వెళ్తున్నావా? దుఃఖం గుండా వెళ్తున్నావా? వేదన గుండా వెళ్తున్నావా? అవమానాల గుండా వెళ్తున్నావా? రోగం గుండా వెళ్తున్నావా? అయితే దేవుని గురించి నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు? చీచి, ఇంకా యేసు ప్రభుని ఎందుకోసం నమ్ముకోవాలి అని అనుకుంటున్నావా? ఎన్నన్నా రాని ఏసే నా దేవుడు అని అనుకుంటున్నావా? ఇలాంటి విశ్వాసం నీ లోపల ఉంటే నీవు కోరినట్టే నీకు జరుగుతుంది. జరుగుతుందా? జరగదా? జరుగుతుంది అనేవాళ్ళు చేయొద్దండిక, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకని? నువ్వు నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు నమ్మాలి ఆ విధంగా. ఈ శ్రమలు కొంతకాలమే, ఈ దుఃఖము కొంతకాలమే, ఈ అవమానాలు నిందలు కొంతకాలమే. ప్రభు నిన్ను దర్శించే సమయం ఆసన్నమైంది. ప్రభు వైపు చూద్దాం. ఈరోజు ప్రభు మీద ఆధారపడదాం. ఇంతవరకు ఒకవేళ యేసు ప్రభు మీద సనిగినావేమో, నన్ను క్షమించు ప్రభు అనుకుందాం. ఈ సత్యాన్ని నీ కొరకే దేవుడు బయలుపరిచినాడు. ఈ సత్యాన్ని నీ కొరకే దేవుడు తెలియజేస్తున్నాడు. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, దుఃఖంను బట్టి, శ్రమను బట్టి, వేదనను బట్టి, అవమానాలు, నిందలను బట్టి ఒకవేళ యేసు ప్రభు నమ్మక సనిగినావేమో, దూరం వెళ్తానని తీర్మానం చేసుకున్నావేమో, యేసు దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని అనుకున్నావేమో, ఈరోజు అవన్నిటి విషయమై క్షమాపణ అడుగుదాం. యేసయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తం చేత కడుగయ్యా, నిజంగా అలాంటి విశ్వాసం నాకు లేదయ్యా, నీ విశ్వాసము చేత నన్ను నింపు ప్రభువా, నీవు సమస్తము చేయగలవాడు అని నేను నమ్ముతున్నాను అని ఈరోజు మనం తీర్మానం తీసుకోగలిగితే, నిలబడగలిగితే మనం ఎంత మేలు మనకి. అలాగ ఒప్పుకుందామా? నిజంగా మన పాపమును ఒప్పుకుందామా? క్షమాపణ అడుగుదామా? మన ప్రభు చేయగలడా? చేయలేడా? చేయగలడు. కొంత సమయం ఓపిక పట్టు, సమయము సమీపించి ఉన్నది. ప్రభు నిన్ను గొప్పవానిగా, గొప్పదానిగా చేస్తాడు. ప్రభు నిన్ను తప్పక స్వస్థపరుస్తాడు. ప్రభు నిన్ను తప్పక తలగా ఉంచుతాడు. నీవు కోరినట్టే నీకు జరిగిస్తాడు. ప్రభు అలాగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.